నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఘనంగా 63వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు. హోంగార్డుల నుంచి గౌరవ వందనం స్వీకరించి వారి సేవలను కొనియాడిన జిల్లా ఎస్పీ జి బిందు మాధవ్. కాకినాడ నగరంలో రోడ్లపై తిరుగుతున్న పశువుల వల్ల ఇబ్బందులు, ప్రమాదాల నేపథ్యంలో మున్సిపల్ అధికారుల ప్రత్యేక డ్రైవ్. రోడ్లపై పశువులు కనిపిస్తే తక్షణమే చర్యలు తీసుకుంటామని, సిబ్బంది నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించిన మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ. జిల్లా వ్యాప్తంగా ఘనంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 69వ వర్ధంతి వేడుకలు. కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ షాన్ మోహన్. యావత్ భారతదేశానికి దృఢమైన రాజ్యాంగం అందించి అంబేద్కర్ చేసిన సేవలను కొనియాడిన అధికారులు, నాయకులు, ప్రజాప్రతినిధులు. ఇక డీటెయిల్స్ చూస్తే, బాబాసాహెబ్ అంబేద్కర్ భారతదేశానికి అందించిన దృఢమైన రాజ్యాంగం, ఆయన దేశానికి చేసిన సేవలు ఎప్పటికీ స్ఫూర్తిగా నిలుస్తాయని జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అన్నారు. ఈ సందర్భంగా కాకినాడ ఇంద్రపాలెం సెంటర్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్, కాకినాడ నగరపాలక సంస్థ ఇన్ఛార్జ్ కమిషనర్ ఎన్వివి సత్యనారాయణ, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ జె సత్యవతి, సాంఘిక సంక్షేమ శాఖ జేడి శోభారాణి, సమాచార పౌర సంబంధాల శాఖ డిప్యూటీ డైరెక్టర్ డి నాగార్జున, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ విశ్రాంతి డిఎంఈ విసి డాక్టర్ బాబ్జీ ఏర్పాటు చేసిన జైభీం ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో కీబోర్డ్ ప్లేయర్ సుందరపల్లి ఫణికుమార్, ఎడ్ల కుటుంబరావు, పి వీరబాబు, ప్రసాదరావు బృందం అంబేద్కర్ జీవిత విశేషాలతో కూడిన గీతాలాపన అలరించింది. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, అనేక దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి భారతదేశానికి ఉత్కృష్టమైన రాజ్యాంగాన్ని అందించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కు దక్కుతుందని అన్నారు. ఆయన చదువుకోవడానికి ఏమాత్రం అవకాశం లేని పరిస్థితుల నుంచి అత్యున్నత స్థాయికి చేరుకోవడం మనందరికీ గర్వకారణమని అన్నారు. స్వాతంత్రం అనంతరం దేశానికి మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా దేశానికి విశేషమైన సేవలు అందించారని ఆయన కొనియాడారు. బడుగు బలహీన వర్గాల ఉన్నతికి అహర్నిశలు పాటుపడిన అంబేద్కర్ జీవిత విధానం, అందించిన సేవలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకొని ఆయన అడుగుజాడల్లో నడిచేందుకు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ఎస్సీ వెంకట్రావు, దళిత బహుజన ప్రజా సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చేకూర్చుటకు అందరిలో వ్యక్తి గౌరవాన్ని తప్పక తీసుకొచ్చే సౌభ్రాతృత్వాన్ని సత్యనిష్టాపూర్వకంగా తీర్మానించుకొని అందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ సర్వసత్తాక, సార్వభౌమ, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య మాకు మేము సమర్పించుకుంటున్నాము. జై భారత రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతికి కాకినాడ సెంటర్లో మనం ఈ కార్యక్రమం చేసుకోవటం, దానికి పిల్లలు, తర్వాత డిపార్ట్మెంట్ నుంచి మున్సిపల్ కమిషనర్ గారు, ఎస్సీ గారు, తర్వాత జేడీ సోషల్ వెల్ఫేర్ నాయకులు, సంఘ నాయకులు ఈ కార్యక్రమాన్ని ఇక్కడ చేసుకోవడానికి ఇచ్చేసిన మీడియా పోలీసు అందరికీ నమస్కారం. బట్ అంటే మళ్ళీ ఇదే కార్యక్రమం ఇంకో చోట పెట్టాం, సో అందుకని వెళ్తున్నాను. బట్ ఒక విషయం చెప్పదలుచుకున్నాను, లాస్ట్ టైం కూడా అదే చెప్పాను. సో మనం ఇలా చేయడం, ఈవెంట్స్ చేయడం అంతా బాగుంటుంది, కానీ అదే స్ఫూర్తిని మనం కంటిన్యూస్గా 1 year కొనసాగించాలి. ఓకే, సో మనం ఇప్పుడు లాస్ట్ టైం ఏదో చెప్తే ఇంకో విధంగా తీసుకున్నాను, ఇప్పటికి మళ్ళీ అదే చెప్తాను. చిన్నపిల్లల్ని మనం ఇలాంటి ఈవెంట్స్కి వీటికి మనం తీసుకురావడానికి, అది ఒక స్ఫూర్తి నింపడానికి తీసుకురావాలి, కానీ
వాళ్ళు చదువులు పాటు చేసేట్టుగా లేకపోతే వాళ్ళని కంప్లీట్గా ఇలాగ ర్యాలీలో వీటిలో పార్టిసిపేట్ చేయడానికి అన్నట్లు ఆ దృక్పథంతో తీసుకురావాలి. మీకు అర్థమైంది కదా, నేను మన పిల్లల గురించి చెప్తున్నాను. సో దయచేసి ఆ స్ఫూర్తి నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు ఉపయోగపడతాయని చెప్పి కోరుకుంటూ, అండ్ ప్రతి ఒక్కరు ఈ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి మనం చాలాసార్లు మనం మాట్లాడుకుంటున్నాం, బట్ ఈసారి ఆచరణలోకి వచ్చేసరికి కొంత అటు ఇటు చేస్తాం. సో ఆచరణలో మన ఆయన అడుగుదారులు నడుస్తామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రజలకి నమస్కారం.